హలో ఫ్రెండ్స్. మనం హెల్తీగా ఉండడానికి 3 రకాల ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి. అవేంటివంటే ఎంఆర్‌పి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్‌పి మిల్క్, రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. మిల్క్ ఎందుకు అనంటే 30 ఏజ్ దాటిన తర్వాత చాలామందికి లాక్టిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో, అంటే ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి పడవనమాట. సో, అది కాకుండా ఇంకేంటంటే మనకది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి కూడా దారితీస్తుంది. సో, అందువల్ల మిల్క్ తీసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి రిఫైన్డ్ ఫుడ్స్. సో, ఏవైతే మనకి రిఫైన్ చేస్తారో లైక్ షుగర్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ ఏవైనా కూడా రిఫైన్ చేసిన ఫుడ్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్. సో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. సో, దీంట్లో ఏంటంటే మనకి ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. సో, వాటిలో మనకేంటంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి బేసిక్‌గా. సో, అవి మనకేందంటే లాంగ్ రన్‌లో అవి తీసుకోవడం వల్ల మనకి లాంగ్ రన్‌లో ఆహ్, మోడర్న్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ, హార్మోన్ ఇంబాలెన్స్ కానీ, డయాబెటిస్ రావడానికి కానీ ఛాన్స్ ఉందన్నమాట. సో, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. సో, ఈ 3 కనుక మనము అవాయిడ్ చేస్తే మాక్సిమం మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థాంక్ యూ.